హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి ఎంహెచ్ఎస్ఆర్బీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అప్డేట్ గమనించినట్లయితే ఏదైతే మనకు ఎంపీహెచ్ఏ రిక్రూట్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి ఫైనల్ కీతో పాటుగా సిబిటి రిజల్ట్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ డేట్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది క్లియర్గా చెక్ చేద్దామండి. వెబ్ నోట్ వచ్చేసి మనకు కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఏదైతే బోర్డు ఉందో దానికి సంబంధించి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇందులో మేల్స్ అయితే ఉండరండి. ఇది వచ్చేసి ఫీమేల్ రిక్రూట్మెంట్ అన్నమాట. నోటిఫికేషన్ నెంబర్ 2/2023కి సంబంధించి వెబ్ నోటీస్ ఆన్ ద ఫైనల్ కీ అండ్ రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఏదైతే మనకు 29th 12 2024 జరిగినటువంటి సిబిటి రిజల్ట్ ఏవైతే ఎంపీహెచ్ఏకి సంబంధించి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ వచ్చేసి 2/1/2025 రోజున రిలీజ్ కావడం జరిగిందండి. అండ్ వీటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీకి సంబంధించి 4/1/2025 వరకు అయితే ప్రిలిమినరీ కీకి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ అబ్జెక్షన్స్ వచ్చేసి మనకు కీ కమిటీ కూడా కన్సిస్టింగ్ ఆఫ్ సబ్జెక్ట్ టు ఎక్స్పర్ట్ అండ్ ద ఎగ్జామిన్ టు ఆల్ ద అబ్జెక్షన్స్ అండి. అండ్ కేర్ఫుల్గా ఎగ్జామినర్ సంబంధించి అన్ని అబ్జెక్షన్స్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ కీ కమిటీ కూడా ఫైనలైజ్ అయితే చేయడం జరిగింది. అండ్ దేర్ ఆర్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఫర్ ద కీ కమిటీ ద ప్రిలిమినరీ కీస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ ఫైనల్ కీ. అండ్ ప్రిలిమినరీ కీకి సంబంధించి దానికి సంబంధించి ఇలాంటి అబ్జెక్షన్స్ అనేది రాలేదు. అందువల్ల దీన్ని ట్రీటెడ్ చేస్తూ అంటే ఫైనల్ కీనే అంటే ప్రిలిమినరీ కీనే ట్రీటెడ్ విత్ ఐసిఐ ఫైనల్ కీగా రూపొందించడం జరిగింది. అండ్ ఫైనల్ కీ వచ్చేసి మనకు ఎంహెచ్ఎస్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరిగింది. అండ్ ఫర్దర్ ఎంహెచ్ఎస్ఆర్బీ యాజ్ టుడే రిలీజ్ ద మార్క్స్ అప్టైన్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బేస్డ్ ఆన్ ద ఫైనల్ కీ. ద అప్లికెంట్స్ కెన్ యాక్సెస్ దేర్ మార్క్స్ ఆఫ్టర్ లాగింగ్ దేర్ అకౌంట్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఇండివిజువల్ అకౌంట్స్ ఆధారంగా మీరు మీ యొక్క మార్క్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి త్వరలో రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క వెయిటేజ్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి, మీరేం టెన్షన్ పడకండి. అండ్ ఎవరైతే హూ హ్యావ్ క్లైమ్ ద వెయిటేజ్ ఫర్ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కింద గవర్నమెంట్ హాస్పిటల్ చేసి లేదా ఇన్స్టిట్యూషన్లో ప్రోగ్రామ్ కింద చేసి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకు వెయిటేజ్ అనేది యాడ్ కావడం జరుగుతుందండి. అండ్ ఎనీ సెలెక్షన్ టు బి మేడ్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఆర్ సబ్జెక్ట్ టు ఫైనల్ అవుట్కమ్ రైట్ పిటిషన్ పెండింగ్ ఇన్ ఆనరబుల్ హైకోర్టు. ఏమైనా పెండింగ్ కేసెస్ ఉంటే ఖచ్చితంగా హైకోర్టు ద్వారా వాటిని సాల్వ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఖచ్చితంగా అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఎంపీహెచ్ఏకి సంబంధించినటువంటి రిజల్ట్కి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనమాట. ఇక వీటికి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తానండి. అండ్ ఇక్కడ ఇదే సైట్లోనే మనకు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ క్లిక్ హియర్ ఫర్ ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఫైనల్ కీ అండ్ సిబిటి రిజల్ట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మరొక ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ క్వశ్చన్ పేపర్. ఎవరైతే మన ఛానల్లో ఎవరైతే ఎంపీహెచ్ఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే నాకు డైరెక్ట్గా డిఎం చేయండి. దీనికి సంబంధించినటువంటి మాస్టర్ కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ పెట్టాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్ట్గా డిఎం చేయండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు ఖచ్చితంగా జాగ్రత్తగా అవైలబుల్గా ఉంచుకోవాలండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కానీ ఎగ్జామినేషన్ సంబంధించిన పేపర్స్ కొరకు మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైతే మనకు ఎంపీహెచ్ఏ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. ఎవరి దగ్గర మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ ఉంటే మాత్రమే. ఇక ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.